ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క రహదారిలో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా టూ వీలర్స్ హైవేస్ మీద టూ వీలర్లు ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద వెళ్ళేటువంటి స్పీడ్కి వెళ్ళేటువంటి వెహికల్స్ మధ్యలోకి టూ వీలర్స్ వస్తూ ఉన్నారు. చాలా మందికి అవగాహన లేదు. రోడ్ ఎన్హెచ్ఏ మీద కూడా వాళ్ళు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో లేకపోతే వాళ్ళ మీద అరికెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయకపోవడంతో కొంతవరకు చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ సంభవిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఈ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ లేకపోవడంతో పాటు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినటువంటి విధంగా రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉంటేనే వాళ్ళకి ఈ లైసెన్స్ మళ్ళీ రెన్యూవల్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఒక్కసారి చేసిన తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అది ఒక్కసారి వాళ్ళు బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రిప్ ఊడిపోతే ఎవరు కూడా దాని మీద ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. దీనికి ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కసారి కూడా ఆ స్ట్రిప్ లేకపోవడంతో యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే చిన్న ఖర్చుతో ఒక ప్రమాదం ఈరోజు ఒక చిన్న రూపాయితో జరిగిపోయేటువంటి దాన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డ్రంక్ డ్రైవ్ మీద కూడా ప్రభుత్వం జీరో టాలరెన్స్తో పనిచేస్తూ ఉంది. ఇంకా పకడ్బందీగా నేషనల్ హైవేస్ మీద జరిగేటువంటి ప్రమాదాలు 42% ప్రమాదాలు ఈరోజు నేషనల్ హైవేస్ మీద జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా 79% హెవీ ట్రాయిలర్లు ఏదైతే ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల 79% యాక్సిడెంట్లు కేవలం ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతివేగంతోనో లేకపోతే చేతగాని డ్రైవింగ్తోనో జరిగేటువంటి ప్రమాదాల కన్నా ఈ సూక్ష్మమైనటువంటి చిన్నదైనటువంటి ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అధ్యక్ష, దీని మీద ప్రభుత్వం తరపున కానీ అలాగే రవాణా శాఖ మంత్రి గారు కానీ కింద అధికారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో రోడ్ సేఫ్టీ మెజర్స్తో పాటు ముఖ్యంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్తో పాటు రిఫ్లెక్టివ్ స్ట్రిప్ మీద ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దాన్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బుచ్చే చౌదరి గారు, సభ్యులకు చిన్న మనవండి. సభ్యులందరూ కూడా తమ జ్ఞానాన్ని మంత్రులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రశ్నల రూపంలో అడగట్లా. కొంచెం దయచేసి మంత్రులకు అవగాహన ఉంది, ప్రశ్నల రూపంలో అడగాలని చెప్పి వినతి. అధ్యక్ష, తమకు ధన్యవాదాలు. చాలా ప్రధానమైన సమస్య నజీర్ గారు సోదరులు ఎత్తిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మరణ మృదంగం. ఏ రోజు చూసినా ఒక పేపర్ అంతా కూడా ఒక పేజీ మరణాలతోటే ప్రమాదాలతోటే వస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుందో ఒకసారి గమనం తీసుకున్నప్పుడు కారణాలు ఏమిటి కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. అధికారులు కూడా ఏదో మొక్కుబడిగా అవుతున్నాయి. ఇవాళ రిఫ్లెక్టర్స్, అసలు హై బీమ్స్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హై బీమ్స్ సార్. హై బీమ్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధునాతనమైన లైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్లకు కావచ్చు, లారీలకు కావచ్చు, బస్సులకు కావచ్చు హై బీమ్ వేస్తూ ఉన్నారు. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చేశామో వేగం పెరిగింది. వేగంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్ చేసే దగ్గర వైఫల్యం చెబుతున్నాం. స్పీడ్ లిమిట్ ఎక్కడ పాటించడంలా. దాంతో పాటు ఏదైతే ఉన్నాయో ఇవాళ మా ఊర్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఒక 10 మంది ఎంపీలు ఉన్నారు సార్. అంటే మనం ఇచ్చే స్టిక్కర్స్ ఏదైతే గౌరవప్రదంగా ఇవ్వడానికి ఇచ్చారో ఆ స్టిక్కర్లన్నీ కూడా మిస్యూజ్ అయ్యి ఎవరికి వాళ్ళే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అలాగే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి సార్, నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్స్ మన నార్మల్స్ ప్రకారం చేయటంలో ఎక్కడ కూడా సరైన తనిఖీలు లేని ప్రమాదం. సిగ్నల్స్ వేయరు సార్, సిగ్నల్ లైట్లు ఎలగవు. ప్రమాదాల కారణం కుడి పక్క తిరిగినా ఎడం పక్క సిగ్నల్ వేసుకుని వెళ్తే అకస్మాత్తుగా సైడ్కి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్ జరగడం. ఇవాళ టూ వీలర్స్ భారీగా పెరిగింది సోదరులు చెప్పినట్టుగా. దాంట్లో ఏంటి పెద్దగా అనుభవం లేని వాళ్ళంతా వేగం పెరిగిపోయింది, పెద్ద హై పవర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే. ఎందుకంటే హైదరాబాద్లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్, చాలా ఫార్మ్గా ఉంది. మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్లో. ఆ విధంగా మనం కూడా చేసిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. రోజు ఒకసారి లెక్కలు చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కొండగంత ప్రాంతాడంత లిస్ట్ అవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, వాహనాలు ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైటింగ్ సిస్టమ్ తగ్గాలి. వేగం పెరగడంలో ఏమవుతుంది,
4 లేన్ రోడ్లో కూడా ప్రమాదం జరుగుతుంది సార్. 2 లేన్లు అయితే పర్వాలా, ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు, ఎదురు భీం వస్తే. 4 లేన్ మీద కూడా జరగడం అన్యాయం కదా సార్. సెంట్రల్ డివైడర్ దాటి పక్క వెళ్ళిపోతున్నాయి. ఆ లైటింగ్ కళ్ళకు కనిపించిన పరిస్థితి వస్తుంది. దాని మీద తగిన చర్యలు తీసుకోమని కోరుకుంటూ, ఒకటి అన్ని శాఖలు కూడా సమన్వయంలో ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి. ఒక కన్విన్స్గా ప్రతి ఒక్కరు ఏదో ఇష్టారాజ్యంగా పోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెనాల్టీ వసూలు చేసాం 60 కోట్లంటే కాదు, అసలు కాన్సెప్ట్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మనం చూసి వస్తున్నాం, మన రాష్ట్రంలో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? రహదారి సిగ్నల్స్ ఉండవు, సిగ్నల్స్ దగ్గర సరైన లైటింగ్ ఉండదు. ఇవన్నీ కూడా చూసుకొని, ఒకటి లైటింగ్ ఏర్పాట్లు, రెండోది సిగ్నల్స్ ఏర్పాటు, ఇవన్నిటి మీద తగిన చర్యలు తీసుకోమని కోరుతూ దానికి సమాధానం చెప్పవలసిన మంత్రి గారిని కోరుతున్నాను సార్. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు పోలీస్ డిపార్ట్మెంటా మీకు వస్తుందా? సార్ ఇద్దరికీ వస్తుంది. ఇద్దరికి వస్తుంది. ఎవరు చూసినా హైవే మీద ఇలాగే నడుపుతున్నారు తప్ప ఇలా ఎవరు నడపట్ల. సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ పలానా తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్ వేయట్లేదు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియట్లా పోలీసులు. అంతే అధ్యక్ష, గౌరవ సభ్యులు నజీర్ గారు అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు సభ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 24 ATS కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో క్షుణ్ణంగా సుమారుగా 20 నుంచి 26 టెస్టులు ఉంటాయి అధ్యక్ష. దానిలో ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఎఫ్సీకి వస్తారో అది తప్పకుండా ఎఫ్సీకి వచ్చినప్పుడు ఆ వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఈ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అథెంటికేటెడ్ రిఫ్లెక్టివ్ టేప్ ఉంటేనే అలౌ చేస్తాం అధ్యక్ష. లేని పక్షంలో దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోడ్ల నాణ్యత, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుండడం వల్ల కూడా ఫాస్ట్ వల్ల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఇప్పుడు మేము ఒకటి ఇది ముందే మ్యాండేటరీ చేసాము అధ్యక్ష, రిఫ్లెక్టివ్ టేప్ అనేది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దీనికి చెకింగ్ పాయింట్స్ పెట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇంకా స్టిక్కర్ల విషయానికి వస్తే గతంలో కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ HSRP ప్లేట్ అనేది ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ నామ్స్ పరంగా అది ఉంటేనే అలో చేస్తున్నాం, లేనప్పుడు కూడా వెహికల్కు సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రవాణా శాఖలో ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణ కోసం ఈరోజు 2 క్వశ్చన్లు వచ్చాయి అధ్యక్ష. స్లీపర్ బస్సుల విషయంలో, దీని విషయంలో తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. గత 6 నెలలుగా కూడా ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చెకింగ్ పాయింట్స్ కానీ, టోల్ గేట్స్ దగ్గర, అలాగే బస్సు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డాష్ బోర్డ్ కెమెరాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చట్టం గట్టిగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుని రేపు రాబోయే కాలంలో ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ ఒక్క నిమిషం, గోపాలపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు. గోపాలపురంలో ఒక స్పాట్లో నాకు తెలిసిన నా స్నేహితుడు ఫాదరు చనిపోయారు. అది జరిగిన 2 నెలల్లో 7-8 ఆ హైవే మీద అదే స్పాట్లో చనిపోయారండి. నేను కూడా చెప్పాలని ప్రయత్నం చేశాను. నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడితే స్టేట్ వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి, అది ఆ జంక్షన్ అంటారు. స్టేట్ వాళ్ళు ఏమో నేషనల్ హైవే అంటారు. అక్కడ మటుకు 8 మంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ డీటెయిల్స్ నేను మీకు ఎమ్మెల్యే గారిని ఇమ్మంటాను. అది కొంచెం క్వశ్చన్ నెంబర్ 1599 దేవాదాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, బి ప్రశ్నకి సమాధానం లేదండి, సి ప్రశ్నకి సమాధానం ఎంపిక పూర్తిగా మెరిట్పై ఆధారపడి జరుగుతుంది, డి ప్రశ్నకి సమాధానం లేదండి, ఈ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆల్మోస్ట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం లేని సమాధానం వచ్చింది. వాల్మీకి పాసారు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదట తమరికి ఉండి నియోజకవర్గంలో ఆకివీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం
చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా, యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్ళేటువంటి కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు వచ్చేటువంటి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అధ్యక్ష. వీళ్ళ ఆరోగ్య సమస్యలు పెట్టించుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీళ్ళకు వర్తించకపోవడం, కనీసం వాళ్ళు రిటైర్ అయితే వాళ్లకు న్యాయపరంగా రావాల్సిన 4,50,000 రూపాయలని సమయానికి వాళ్ళు అందించకపోవడం లాంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఆలయాలు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. సుమారుగా 4 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిలో 27,000 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. మిగతా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష, భక్తులు ఎంతో విశ్వాసంతో వేసినటువంటి హుండీ డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను నడిపింది అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మనమంతా కూడా వాటిని తీవ్రంగా విమర్శించాం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సరైంది కాదు అనే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ భక్తుల విశ్వాసాన్ని పెంచే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలి అనే విషయాన్ని మనం అందరూ కూడా చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఆలయాలని ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారో ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఆలయ పోషణకో, అర్చకుల కుటుంబాల పోషణకి కేటాయించాల్సింది పోయి బడాబాబుల చేతుల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వాటి మీద జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరసించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.